హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఈట్స్. ఈరోజు రెసిపీ టమాటో రైస్ అండి. ఈ టమాటో రైస్ని మనకు టైం లేనప్పుడు, తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా టమాటో రైస్ని ట్రై చేయండి. ఈ టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈ టమాటో రైస్ని పెట్టండి, వాళ్ళు ముద్ద కూడా వదలకుండా తింటారు. ఈ టమాటో రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 టమాటాలు, 1 ఆనియన్, అలాగే 5 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 టమాటోలను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా, చెక్క, ఇలాచి, అలాగే లవంగాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. బాగా కలుపుకొని అవి వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కట్ చేసిన టమాటోలు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటో రసంను వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు మూత తీసి కలుపుకోండి. 3 గ్లాసుల బియ్యంను వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇందులో వేసుకొని కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోండి. 1 గ్లాస్ బియ్యంకు 1.5 గ్లాసుల వాటర్ని పోసుకొని బాగా కలుపుకొని 2 స్పూన్ల ఉప్పును వేసుకొని కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు మూత తీసి చూడండి, తీసి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ. ఈ టమాటో రైస్ని ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది. ఈ టమాటో రైస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.